హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమా వ్లాగ్స్. గోరుచిక్కుడుగా గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసేయండి. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. కొంచెం దూరగా వేయించండి. 3 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. గ్రేవీ చక్కగా వస్తుందండి ఆనియన్స్ ఎక్కువ వేస్తే. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేగనివ్వండి. చూడండి, 4 పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను సన్నగా కట్ చేసి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి వేగనివ్వండి. చూడండి, వేగిపోయింది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పూర్తిగా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి. మాకు ఆంధ్ర సైడు ఈ గోరుచిక్కుడుకాయలని ఆంధ్రాలో మటెక్కాయలు అంటామండి. ఇక్కడికి వచ్చాక తెలిసింది గోరుచిక్కుడుకాయలని, హైదరాబాద్కి వచ్చాక. నేనైతే స్టార్టింగ్లో మార్కెట్కి వెళ్ళినప్పుడు 1/2 కిలో మటెక్కాయలు ఇవ్వండి అనేదాన్ని అండి. వాళ్ళు ఇలా నాకెళ్ళి ఇలా చూసేవాళ్ళు. మటెక్కాయలు ఏంటమ్మా అనేవాళ్ళు. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ ఇక్కడ గోరుచిక్కుడుకాయలు అంటారు, మటెక్కాయలు అనరు అని చెప్పేదండి. నేను అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి అవును కదా అని అనుకునేదాన్ని. నేనైతే 4-5 టమోటాలు తీసుకున్నానండి, సన్నగా కట్ చేశాను. గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుందని ఒక 5 టమోటాలు తీసుకొని కట్ చేసి వేసానండి. చూడండి, పూర్తిగా ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. చూడండి, గ్రేవీ చక్కగా వచ్చేసింది. పూర్తిగా ఇలా కలిపేసుకొని చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు కారం తక్కువగా తినేపాటైతే 1.5 వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూడండి, అంతా పూర్తిగా ఇలా కలిపేసేయండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి పూర్తిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వండి. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయింది. నేనైతే 1/2 కిలో గోకరకాయలు తీసుకొని పూర్తిగా వలుచుకొని శుభ్రంగా వాష్ చేసి వేస్తున్నానండి. పచ్చి గోకరకాయలే వేస్తున్నాను. గోకరకాయ ముక్కలకి గ్రేవీ అంతా పూర్తిగా పట్టేటట్టు కలిపేసేయండి. పూర్తిగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. గ్రేవీ అంతా ముక్కలకు చక్కగా పడుతుంది. కుక్కర్లో పెట్టి చేసుకుంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చూడండి, గ్రేవీ అంతా ముక్కలకు పట్టేసింది. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. మీకు గ్రేవీ తక్కువ కావాలనుకుంటే 1.5 అయినా వేసుకోవచ్చండి. ఇలా పూర్తిగా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. కుక్కర్ విజిల్ పెట్టేసి మూత పెట్టేసేయండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, చక్కగా ఉడికిపోతుంది. కిలో గోకరకాయలకైనా అండి 3 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది. చూడండి, పూర్తిగా ఇలా విజిల్ అయితే వచ్చేసింది. చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి చూడండి. మూత తీసినమ్మటే స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఒకసారి అంతా ఇలా పూర్తిగా కలిపేసుకుందాం. చూడండి, గ్రేవీ అంతా చక్కగా వచ్చేసిందో. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇలా ఉడకనివ్వండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కచూరి మేతి కూడా వేస్తున్నానండి. కచూరి మేతి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కచూరి మేతి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, కచూరి మేతి వేస్తే ఎంత టేస్టీగా స్మెల్ వస్తుందో, చాలా బాగుంటుందండి. నేను మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉందండి నా దగ్గర, ఒక ప్యాకెట్ వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేసేసేయండి. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, గ్రేవీ ఎంత చక్కగా వచ్చేసిందో. అంతా ఒకసారి పూర్తిగా కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ గోకరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు టైం తక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా కుక్కర్లో ట్రై చేయండి. కర్రీని చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. ఇలా ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.